తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులతో భేటీలు. తిరుమలగిరి సభపై అధిష్టానంతో చర్చలు. ఢిల్లీకి బనకచర్ల పంచాయతీ. సిడబ్ల్యూసీని ఒప్పించే ప్రయత్నంలో ఏపీ. మరోసారి కేంద్ర మంత్రిని కలవనున్న రేవంత్. దోమల నిర్మూలనకు ఏఐ బేస్డ్ ప్రోగ్రామ్. బ్రీడింగ్ నిర్మూలనకు ప్రతి శుక్రవారం డ్రై డే. ఏపీలోని 6 కార్పొరేషన్లలో పైలట్ ప్రాజెక్ట్. ఇవాళ వన మహోత్సవం 2025 కార్యక్రమం. రాజేంద్ర నగర్లో వన మహోత్సవం ఏర్పాట్లు. మొక్కలు నాటనున్న సీఎం రేవంత్. రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో అధికారుల ఏర్పాట్లు. మొక్కలు తొలగిస్తున్నారంటూ అడ్డుకున్న విద్యార్థులు. నచ్చచెప్పి పంపిన పోలీసులు. కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో తెలుసు. బీఆర్ఎస్ అసమర్థతతోనే మేడిగడ్డ కుంగింది. హరీష్ అబద్ధాలు మానుకోవాలన్న ఉత్తమ్. వికారాబాద్ బోటు ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా రిసార్ట్ నిర్వహణ. ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదంటున్న ఎంపీ కొండ. తిరుమలలో తమిళనాడు గవర్నర్. స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్. శ్రీవారిని దర్శించనున్న ఆర్ఎన్ రవి. జిల్లాలో పోలీసుల దాడులు. పేకాట ఆడుతున్న 8 మంది అరెస్ట్. 55,000 నగదు, 5 బైకుల స్వాధీనం. విశాఖ కోకెయిన్ కేసులో మరొకరి అరెస్ట్. డాక్టర్ కృష్ణ చైతన్యను పట్టుకున్న పోలీసులు. మరో 2 కోసం గాలింపు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 1,75,265 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులు. కడెం ప్రాజెక్టుకి వరద ఉధృతి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు. 687 అడుగులు దాటేసిన ప్రస్తుత నీటి మట్టం. జూరాలకు కొనసాగుతున్న వరద. 12 గేట్ల ద్వారా నీటి విడుదల. ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి. మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. యెమెన్ తీరంలో నౌకపై రాకెట్ లాంచర్లతో దాడి. యూకే ట్రేడ్ సెంటర్ ప్రకటన. మాజీ సీజేఐ బంగ్లా ఖాళీ చేయించండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లేఖ. పదవీ విరమణ తర్వాత కూడా బంగ్లాలోనే నివాసం. తిరుచెందూరులో కుంభాభిషేక వేడుకలు. సుబ్రహ్మణ్య స్వామి గోపురానికి కుంభాభిషేకం. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. రెండో టెస్ట్లో టీమిండియా ఘన విజయం. ఇంగ్లాండ్ పై 336 రన్స్ తేడాతో గెలిచిన భారత్. బర్మింగ్హామ్ లో తొలిసారి టెస్ట్ గెలిచిన ఇండియా. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.